శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఈ పాయింట్లలో ఫలితాలు చెప్పబోయే ముందుగా అక్టోబర్ 2వ తేదీ కన్యారాశిలోనే కేతుగ్రస్తంగా కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతున్నది. ఇది 7 నిమిషాల 25 సెకండ్ల పాటు దాని స్థిరబింబం ఉంటుంది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదేదో 5000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర సంగ్రామం, ఆ యుగము ఈ యుగము చెప్పేటువంటి మేధావి పండితులు ఎక్కువైపోయిన సోషల్ మీడియాలో. వారు చెబుతుంటే అవతల వారు దూషిస్తున్నారనేటువంటి కూడా వాడి లేదు. ఎంతసేపటికి అవతల వాడు నాశనం అయిపోతాడు, అది నెత్తిన పెట్టుకుంటే వచ్చేస్తుంది, పిడుగుపడుతుంది. ఈ పిచ్చి కూతలు తప్ప అంతకుమించి చెప్పేటువంటి ఏమీ లేవని సంగతి. దీనివల్ల ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రం వీళ్ళంతా చీడపురుగుగా తయారయ్యారనేది బయటవారు అనుకుంటున్నారు. నాతో చాలామంది కూడా చెప్పారు, ఇది కన్యారాశిలో జరుగుతున్నది, నాది కన్యారాశే, మరి నేనే దీనిలాగా భయపట్టల్లా. ఇది భారతదేశంలో కనపడదు, ఒక కనపడినా ఇదేం చేయదు. ఇది భారతదేశంలో కనపడదు, ఇతర దేశాల్లో వస్తుంది. మామూలుగా వచ్చే గ్రహణం లాంటిదే, అంతకుమించి ఇది పెద్ద పోటైన గ్రహణం కానే కాదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వైపరీత్యాల మీద, దేశ నాయకులపైన, అలాంటి వారిపైన ఉంటుంది. ద్వాదశ రాశులపైన కేవలం 1% మాత్రమే. అది మామూలే. రోజు రాశి ఫలితాలు ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది. కానీ దీని గురించి వర్రీ కావాల్సినంత అవసరం లేనే లేదు. కొన్ని రాసుల వారు కోటీశ్వరులు అయిపోతారట, కొన్ని రాసుల వారు బికారులు అయిపోతారట. ఎంత పిచ్చి తుగ్గలకి మాటలంటే ఆ తమ్ముని చూస్తుంటే భయభ్రాంతులు చేసే విధంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ వారికి కూడా తెలివి లేదు. ఈ పండితులకు చెప్పేవారిగా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. ఇట్లా అంటున్నాను కాదు, నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు. కొంతమంది బూతులు తిట్టారు కూడా. కనుక ఇలాంటి వీడియోలు దయచేసి పెట్టకండి. కనుక ఈ గ్రహణం ఏమీ కానే కాదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. కన్యారాశి జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం 50-50గా ఉంటుంది. చేతిలో కొద్దిగా డబ్బులు తక్కువగా ఉన్నను, కొంచెం ఎక్కువగా ఉండి ఖర్చు అయినను, కోపం మాత్రం, ఆవేశం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి బాధ, ఏదో బాధ. ఇప్పుడు గ్రహణం 2వ తారీఖు గ్రహణం ఉన్నదని ఎంతమంది, దాని బాధ కూడా ఉంది నాకు. యాజ్ ఏ పండిట్గా 45 సంవత్సరాల సుదీర్ఘ జ్యోతిష అనుభవం. నా వయసు 65 సంవత్సరాలు, నౌ రన్నింగ్. రాబోయే ఏప్రిల్కి 66వ సంవత్సరం వస్తుంది. నేను 27 నుంచి దీన్ని మొదలుపెట్టా. ఒక పంచాంగకర్తగా భారత ప్రభుత్వం ఆమోదించిన దుర్గణిత ప్రకారంగా పంచాంగం రాస్తున్నా. మరి ఏమీ లేనటువంటి అంటే తెలియని ప్రతివాడు కూర్చుండేది. అసలు గ్రహణం ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో క్యాలిక్యులేషన్ తెలియనటువంటి కొంతమంది పండితులు విభూతులు పెట్టుకొని, నామాలు పెట్టుకొని శాస్త్రాన్ని నాశనం చేస్తున్నారంటే బాధ, ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. కనుక 1వ తారీఖు నేను కంట్రోల్లో ఉండాలా, 1వ తారీఖు నేను కంట్రోల్లో ఉండాలా. అది నా గురించే చెప్పుకుంటున్నా. అలాగే బాధ అనేది ప్రతి వారికి ఉంటుంది. కన్యారాశి జాతకులకి ఎప్పటిదాకా ఉంటుంది? 2వ తేదీ మధ్యాహ్నం దాకా ఉంటుంది. 50% బాధ. డబ్బు విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాలు కావచ్చు, ఇంకోటి విషయాలు కావచ్చు. గతాన్ని తవ్వుకుంటూ బాధపడుతుంటారు. కొన్ని ఆటంకాలు ఎదురైన కారణంగా బాధపడుతుంటారు. 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల వరకు కొంచెం పిచ్చాపాటి మాట్లాడేవారు ఎక్కువ ఉంటారు. హితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, ఎవరైనా వారితో అనుకూలతలు వస్తుంటాయి. నెక్స్ట్ 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాలతో ప్రారంభమై 9వ తేదీ వేకుందాం 4 గంటల 8 నిమిషాల వరకు, ఇది కొంచెం ఎక్కువ టైమే. 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాలు, గట్టిగా అయితే 5 గంటలు అనుకోండి. 4వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 9వ తేదీ ఉదయం వేకుందాం 4 గంటల వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం, అంటే 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 5 ఫుల్ డేస్. ఈ 5 ఫుల్ డేస్లో
ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి, వ్యాపార విషయంలో జాగ్రత్త ఉండాలి, ఉద్యోగ విషయంలో ఉండాలి, కెరీర్ విషయంలో ఉండాలి, సంతాన విషయాల్లో కొన్ని లోపాలు ఏమైనా దొరికే అవకాశాలు ఉంటాయి కానీ అక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి సంతానాన్ని దుర్భాషలాడవద్దు, వారిపై శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు అడిగింది ఏదైనా ఉంటే, వారు చెప్పేది ఏదైనా ఉంటే వినటానికి ప్రయత్నం చేయండి. వారు చెప్పేది వినకుండా మీ పాటికి మీరే మీ కోణంలోనే మీ యాంగిల్లోనే మీరు వెళ్ళటం అనేది భావ్యం కాదు. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక తినకూడనటువంటి తినకుండా జాగ్రత్త పడండి. వెహికల్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంటుంది, అంతమించి పెద్ద ఇబ్బంది ఏం కాదు. 5వ తేదీ ఆ రోజు శనివారం, ఆ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, వేపాకు స్నానం చేయండి అని. కరెక్ట్గా 5వ తేదీ 2వ వేపాకు స్నానం. మొత్తం 5 స్నానాలు ఇవి. ఆ 5ంట్లో ద్వితీయ వేపాకు స్నానం 5వ తేదీ. అది చక్కగా చేయడం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 9వ తేదీ ఉదయాన్నే 4:08 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం. ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మయ్య గట్టును పడ్డామే అనిపిస్తుంటుంది. ఏదో కొన్ని బాధ నుంచి విముక్తి కలిగినటువంటి భావన కనబడుతుంటుంది. శత్రువుని ఎట్లయినా సరే వారిపై విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం కలుగుతుంటుంది. కొంత రుణభారం తగ్గినట్లు కూడా అనిపిస్తుంటుంది. కానీ ఏదేమైనా డెవలప్మెంట్స్కి అవకాశాలు వస్తుంటాయి. ఇక షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి. నెక్స్ట్ ఇంకా కన్యారాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వైజ్ వ్యతిరేక సమయాలు ఎప్పుడంటే కన్యారాశిలో జన్మించిన ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి 9వ తేదీ ఉదయం 5 గంటల వరకు వారికి అనుకూలమైన సమయం కానే కాదు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు. ఇక హస్త నక్షత్ర జాతకులకి 9వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి 10వ తేదీ గురువారం ఉదయం 5:15 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ చిత్రా నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 10వ తేదీ గురువారం ఉదయం 5:15 నుంచి అర్ధరాత్రి వరకు మాత్రమే. నెక్స్ట్ డే ఉదయం కాదు, అర్ధరాత్రి వరకు, 10వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రం వారికి అనుకూల సమయం కాదు. సో ఈ అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైంలో ముఖ్య కార్యక్రమాల శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు చేయడానికి చక్కగా ప్రయత్నం చేయండి. గ్రహణాల గురించి ఏమీ ఆలోచన చేయవద్దు. ఆనందంగా ఉండండి, ఆహ్లాదంగా ఉండండి. అయ్యో గ్రహణం వస్తుంది, సంపూర్ణ కొంపలేమి అంటుకొని పోవు. చాలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శుభం.